జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు దాకా గత 2-3 నెలలుగా దేశంలో ఈ కాక్రోచ్లు అనే మాట ఎక్కువ వినపడతా ఉంది. నెల నుంచి ఒక ఉద్యమం జంతర్ మంతర్ దగ్గర మొదలైంది. 4 రోజుల క్రితం పార్లమెంటు దాకా ప్రయాణం చేసింది. దీని పూర్వాపరాలు వాళ్ళు కోరినట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినాక తర్వాత ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఏం జరిగితే బాగుండును అనే విషయాలు మనం కొంచెం చర్చిద్దాం. ఈ జనరేషన్స్ గురించి సోషల్ ఆంథ్రోపాలజీలో ఒక చర్చ ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో జనరేషన్ లెక్కేసుకొని దాదాపు 1900 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఈ 120 సంవత్సరాల్లో ఎన్ని జనరేషన్లు అట్లా మారినాయని ఒక లెక్కలేశారు. 1907 నుంచి 27 వరకు 20 ఏళ్లలో గ్రేటెస్ట్ జనరేషన్ అని పిలిచారు దాన్ని. 28 నుంచి 45 వరకు అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయేదాకా వీళ్ళు 2 ప్రపంచ యుద్ధాలు చూశారు. ఈ జనరేషన్ సైలెంట్ జనరేషన్ అని పేరు పెట్టారు దానికి. 46 నుంచి 64 వరకు కోల్డ్ వార్ పీరియడ్ ఇది. ఈ పీరియడ్లో పుట్టినటువంటి వాళ్ళని బేబీ బూమర్స్ అని పిలిచారు. ఇక 65 నుంచి 80 వరకు అంటే అప్పుడప్పుడే ఇంటర్నెట్ మొదలవుతుంది, గ్లోబలైజేషన్కి పూర్వభూమికి తయారవుతుంది. ఈ పీరియడ్లో వచ్చిన జనరేషన్ ఎక్స్ అని పిలిచారు. 81 నుంచి 96 వరకు అంటే టర్న్ ఆఫ్ ది మిలీనియం, 2000 కొంచెం ముందు పుట్టినటువంటి వాళ్ళని జనరేషన్ వై అని కానీ లేదా మిలీనియల్స్ అని కానీ పిలిచారు. మిలీనియం అంటే 1000 సంవత్సరాలు. 97 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అని, ఇలానే జెన్జీ అని పిలుస్తున్నారు. జెన్జీ అని ఎట్లొచ్చిందో నాకు తెలియదు, కానీ జనరేషన్ జెడ్ అనేది కరెక్ట్ పదం. ఇప్పుడు ఈ ఉద్యమం మన దేశంలో జరిగిన ఈ కాక్రోచ్ ఉద్యమం కానీ, ఈ 2 ఏళ్లలో జరిగిన లంకలో జరిగిన ఉద్యమము, బంగ్లాదేశ్లో నేపాల్లో జరిగిన ఉద్యమాలు కూడా జనరేషన్ జెడ్ ఉద్యమాలని పిలుస్తున్నారు. ఆ తర్వాత 12 నుంచి 24 వరకు ఆల్ఫా జనరేషన్, ఇంకా పిల్లలు అన్నమాట వీళ్ళు. ఈ జనరేషన్ జెడ్ యొక్క లక్షణాలు ఏముంటాయని యాంథ్రోపాలజిస్టులు చెప్పారు. ఒక్కసారి మనం మననం చేసుకుందాం. స్మార్ట్ ఫోన్ యుగం ఇది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ చాలా మక్కువ వీళ్ళకి. ఇంటర్నెట్ లేనిది బతకలేరు. సోషల్ మీడియాని విపరీతంగా వాడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా మనల్ని పరిపాలించేటోళ్ళు కబ్జా చేసిన తర్వాత సోషల్ మీడియాను కూడా అలానే మింగేయాలనుకున్నారు వాళ్ళు. సోషల్ మీడియాలో ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ ఏరియా వరకు దేశంలో ఉండే కార్పొరేట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడుకొని దాన్ని సరుగ్గా మార్చుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయినా కూడా ఈ సోషల్ మీడియాలో జనరేషన్ జెడ్ చాలా నిష్ణాతులని చెప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియాని మేనేజ్ చేయడానికి ఒక్కో పార్టీ కొన్ని వేల మందిని, లక్షల మందిని పెట్టుకొని ట్రోలర్స్ కింద ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్న ఈ రోజుల్లో ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు ఈ ట్రోలర్స్ కంటే చాలా స్మార్ట్. ఆ రంగంలో ఈ ట్రోలర్స్ ఎవరు కూడా ఇలా దాటలేరు. అది ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి. అది మనకు కనపడుతుంది వీళ్ళ మూమెంట్స్లో. టెక్ సేవీ పీపుల్ వీళ్ళు డిజిటల్ టూల్స్ ఎక్కువగా వాడతారు. ఇండిపెండెంట్ లెర్నర్స్గా ఉండడానికి ఇష్టపడతారు. గురువు చెప్తే ఇందాం, ఆయన చెప్పింది పాటిద్దాం అనేది కాకుండా మనం ఇండిపెండెంట్గా నేర్చుకుందాం అనే ధోరణి కాస్త ఎక్కువ వీళ్ళకి. ఇంక్లూషన్ యాటిట్యూడ్ అంటే మా కులం వేరు, మా మతం వేరు, మా భాష వేరు, మేము విడిగా ఉంటాం, ఇతరులు కలవమనే ధోరణి కాకుండా అందరితో కలిసిపోయే ఆ ఇంక్లూజివ్ నేచర్ ఎక్కువ వీళ్ళకి. అట్లాగే కల్చర్స్, డిఫరెంట్ కల్చర్స్ వరల్డ్ ఓవర్ ఉంటాయి కదా. భాష పేరుతో, ప్రాంతం పేరుతో, దేశం పేరుతో కల్చర్స్ ఉంటాయి. కల్చర్స్కి పర్మేబిలిటీ ఎక్కువ వీళ్ళకి. ఈజీగా కలిసిపోతారు. మడిగట్టుకొని కూర్చోరు. మా కల్చరు మేము పక్క వాళ్ళతో కలవమనే ధోరణి ఉండదు వీళ్ళకి. అలాగే ఇండిపెండెంట్గా ఎదగాలనుకునే క్రమంలో స్టార్టప్స్ పెట్టడం, కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఎత్తిపోతాయి. ఏమైనా సొంతంగా చేద్దాం ఈ పని అనే ధోరణి. కంటెంట్ క్రియేషన్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఎక్కువ వీళ్ళకి. అంటే ఇదివరకు మెంటల్గా డిప్రెషన్ కానీ అభద్రత కానీ వస్తే వచ్చే మాంద్యము, కోపము, అసూయ, ఈర్ష్య లాంటివి
ఇవన్నిటినీ మానసిక రోగాలని భావించి మానసిక వైద్యుడు లేదా మానసిక నిపుణులు సైకాలజిస్టు సహాయం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ ఇబ్బందిలే. సమస్య వస్తే పోయి కన్సల్ట్ అవుతారు, సలహా తీసుకుంటారు కూడా. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ వీళ్ళకి. ఏదన్నా ఎవరైనా మాట్లాడితే తగాదా పెట్టుకొని కొట్టాటం కూర్చోరు, అంటే సర్దుకొని వెళ్ళిపోతారు అంతే. అది అతని అభిప్రాయం, ఇది మన అభిప్రాయం అని చెప్పి చాలా సులువుగా చెప్పేస్తారు. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఎక్కువ వీళ్ళకి. గత జనరేషన్స్ కంటే కూడా ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉన్నారు, భూమిలో ఖనిజాలు నాశనం చేస్తున్నారు, అడవులు నాశనం చేస్తున్నారు. దీంతో మొత్తం ఋతువులన్నీ మారిపోతూ ఉన్నాయి. ప్రకృతిని ఇంత పెద్ద ఎత్తున మాకంటే ముందు తరాలు ధ్వంసం చేస్తే రేపొద్దున ఈ దరిద్రం అంతా మాకే కదా చుట్టుకుంటుందనే భావజాలం ఈ జనరేషన్కి మిగతా జనరేషన్స్ కంటే ఎక్కువ. అసలు వీళ్ళ అవుట్లుక్కే గ్లోబల్ అవుట్లుక్. వీటిల్లో పాజిటివ్ ఎన్ని నెగిటివ్ ఎన్ని చర్చలోకి వెళ్ళడంలా ఈ జనరేషన్కు ఉండే కొన్ని క్వాలిటీస్ మీ ముందు నేను పెట్టా. నేను చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన ఒక డాక్టరు సర్జన్, నాకంటే 1 year జూనియర్. 68లో నేను చేరా, 69 ఆయన చేరాడు. సర్జన్గా కొంతకాలం ప్రాక్టీస్ చేసినాక విజయవాడలో ఇక వైద్యం వదిలేసి రియల్ ఎస్టేట్లో పడ్డాడు. దాదాపు విజయవాడ చుట్టూనే 100 ఎకరాలు సంపాదించాడు. విజయవాడ చుట్టూ 100 ఎకరాలు అంటే చిన్న మొత్తం కాదు అది. ఇతన్ని కొడుకుని బాగా చదివించాడు, యూఎస్లో పోయి సెటిల్ అయ్యాడు. ఈ ఆస్తి అంతా కొడుకు అప్పచెప్పాలి కదా, ఒకడే కొడుకు. వాడికి ఫోన్ చేసి 100 ఎకరాలు స్థలం సంపాదించినారు నీకోసమో, ఒకసారి వచ్చి అంతా చూసుకొని పోదురా అన్నాడు. వాడు అక్కడి నుంచి జవాబు ఏమిస్తున్నాడు, వాడు ఈ జనరేషన్లో పుట్టినోడు, ఈ జనరేషన్ జడ్డోడు. 100 ఎకరాలా, నాకేం పని చూసుకోవడానికి, నేను బాగానే సంపాదించుకుంటున్నాలే. ఒకవేళ అంతగా నీకు ఇవ్వాలని కోరుకుంటే అమ్మేసి ఆ డబ్బులు నాకు, నేను వచ్చి ఆ ల్యాండ్ చూసుకోవడం, ఆ పొలాల చుట్టూ తిరగడము అవన్నీ నేను చేయను. ఓపెన్గా ఒక మాటలో చెప్పాడేశాడు అంతే. ముందు జనరేషన్లు అయితే అంత మాత్రం ఆస్తి వస్తుంటే వదులుతారా, వచ్చి చూసుకుంటారు, దాన్ని అంతా స్వాధీనం చేసుకోవడానికి చూస్తారు. అందుకనే మీరు గమనిస్తే 65, 70, 75 ఆ వయసు ఉన్నటువంటి ఈ బేబీ బూమర్స్ అనేవాళ్ళు 46 నుంచి 64 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎంత సంపాదించినా కోరిక తీరదు. 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అది ఒక అలవాటు కింద మారిపోద్ది. సస్తడు, రేపేరుండి సస్తడు అయినా సంపాదిస్తూనే ఉంటారు. ఈ ధోరణి ఈ జనరేషన్ జట్టుకు తక్కువ. సంపాదించాలా, ఎంజాయ్ చేయాలా, ఖర్చు పెట్టాలా. వారాంతానికి క్లోజ్. 5 రోజులు పని చేస్తాం, 2 రోజులు ఖర్చు పెడతాం, మళ్ళీ రెడీ, పని చేస్తాం, మళ్ళీ ఖర్చు పెడతాం. అలాంటి ఒక సింప్లిస్టిక్ వ్యూ జీవితం మీద ఉంటుంది. సహజంగానే పాత తరాలు కొత్త తరాలను భరించలేవు. తరాల అంతరం అనే పేరుతో కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఎగతాళి చేయడం, తక్కువగా చూడటం, మేమైతేనే అంత కష్టపడ్డాం, మేము కృష్ణాల బుడ్ల దగ్గర చదువుకున్నాం, ఇవన్నీ రకరకాల డైలాగులు వాడి కొత్తగా వచ్చిన తరం పాత తరం కంటే స్థాయి తక్కువదని, హీనులని, మోరల్స్ లేవు, రకరకాల పేర్లతో వాళ్ళని అనడం అంతా మనకు తెలుసు. ఎప్పుడైతే ఈ జనరేషన్స్ మార్పు వచ్చి సమాజంలో మార్పులు వస్తున్నాయి, సైన్స్లో మార్పులు వస్తున్నాయి, టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, ఇటు ప్రభావం మనుషుల మీద పడుతుంది. పడ్డప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే ఈ జనరేషన్స్లో ఉన్న ఈ ఆలోచనలు అర్థం చేసుకోగలరు. అది అర్థం కాకపోతే వాళ్ళందరినీ హీనంగా చూడటము, తక్కువగా మాట్లాడటం, వీళ్ళంతా పనికి మాట్లాడడం, ఎప్పుడు సంపాదించడం, ఖర్చు పెట్టడం, సరదాగా ఉండటం, సారాయి తాగుతారు, పొగ తాగుతారు, లూజ్గా ఉంటారు, లూజ్ క్యారెక్టర్లకి అన్నీ తేలిగ్గా తీసుకుంటారు. ఇట్లాంటి భావజాలం మన తలకాయల్లో పూరాగా పేర్కొని ఉన్న పరిస్థితిలో ఈ బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ చూసినాక అది చిన్న దేశాలు కాబట్టి అక్కడ వచ్చినాయి. కానీ జనరేషన్ జడ్ యొక్క ఉద్యమాలు లాంటి ఎంత పెద్ద భారీ దేశం భారతదేశంలో రాదు అనే ఒక అభిప్రాయంతో స్థిరపడి ఉన్న సిచ్యువేషన్లో ఒక నెల క్రితం పెద్ద దెబ్బ తగిలింది ఈ ఆలోచనలు కలిగిన వాళ్ళకి, పెద్దలకి. ఈ తగలడానికి కారణం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారే. ఆయన కాంట్రిబ్యూషనే ఈ కాక్రోచ్ గొడవ అంతా. ఆయన ఏదో సందర్భంలో ఓ సుప్రీంకోర్టు అడ్వకేటు నాకు సీనియర్ అడ్వకేట్కి గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఒక కేసు వేసినాడు ఆయన. అతని మీద కామెంట్ చేస్తూ ఆ కామెంట్ తిరిగి
దేశంలో యూత్ అంతా చెడిపోతున్నారు, నిరుద్యోగులు ఉన్నారు, పని బాట లేదు, అడ్డుగోలుకు తిరుగుతూ ఉన్నారు, అసలు వీళ్ళకి బాధ్యత లేదు, కష్టపడి పని చేయరు, ఉద్యోగాలు చేయరు, పనులు చేయరు, అన్నీ తిట్టి కాక్రోచులు లాంటి వీళ్ళు పరాన్న బుక్కులు, ఇళ్లలో కాక్రోచులు ఎంత అసహ్యంగా తయారైతే వీళ్ళు సమాజంలో అంత అసహ్యంగా తయారయ్యని అర్థం వచ్చినట్టు మాట్లాడాడు. సరే, తర్వాత దీని మీద జనమందరూ తిరుక్కొని మాట్లాడిన తర్వాత ఆయన సవరణ చేశాడు అనుకోండి. నేను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకున్నానులే, ఇలాంటి బాధ్యత లేని వాళ్ళ గురించి మాట్లాడాను, నేను అందరి గురించి నేను ఎందుకు మాట్లాడాను, సర్దుబాటు చేసుకున్నా కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంటారా, జరగాల్సిన మేలు అంటారా జరిగిపోయింది. అభిజిత్ దీప్కే అనే అతను బయట దేశాలు ఎక్కడో చదువుకుంటున్నాడు, ఈ దేశంలోంచి వెళ్ళిపోయినారు, చదువుకుంటున్నాడు. అతను దీన్ని చూసి ఒక మీమ్ పెట్టాడు, కాక్రోచులను మమ్మల్ని అంటారేంది, మేము నిరుద్యోగులు మారడానికి మేము కారణమా, వ్యవస్థ కుళ్ళిపోయి ఉండి మాలాంటి వాళ్ళని ఉపయోగించుకొని చేతగాని పరిస్థితి వస్తే మీకు మేము విదేశాలు పోయి బతకటం, మేము ఎందుకు పోతాం, ఇక్కడే బతకడానికి అవకాశాలు ఉంటే అని ఆ సారాంశంతో కాక్రోచ్ బొమ్మేసి కాక్రోచ్ పార్టీ అనే పేరుతో ఒక మీమ్ పెట్టాడు. అంటే అది ఒక రకమైన సెటైర్. కొద్ది గంటల్లోనే, అంటే 48 గంటల్లో 40,000 మంది ఫాలోవర్స్ మారారు దానికి. ఒక 4-5 రోజుల్లో కోట్ల కొద్ది తయారయ్యారు. ఇదేందబ్బా ఇంత రెస్పాన్స్ వచ్చిందనుకొని ఆ దీప్కేన్ అతను కాక్రోచ్ జనతా పార్టీని పెట్టాడు. భారతీయ జనతా పార్టీ ఒకటి ఉందిగా మనకి, దానికి సిమిలర్గా ఉన్నట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ, అది బీజేపీ, ఇది సిజేపీ. ఇది కూడా సెటైరేనండి. అతనే పెద్ద సీరియస్గా పార్టీ పెట్టాలనే పెట్టలా. తమని ఈ విధంగా పోల్చడం అనే దాంట్లోంచి నచ్చక, ఏది ఇట్లా పోలుస్తారు మమ్మల్ని ఇట్లా మార్చిందే వ్యవస్థ కదా, వ్యవస్థ సిగ్గుపడాల్సింది మమ్మల్ని తిడతారేంది అనే ఒక దృష్టితో సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ అనే పేరుతో ఒక సెటైరికల్గా పార్టీ పెట్టాడు. ఈ పార్టీ పెట్టినాక ఇంక సహజంగా మన దేశంలో పరిపాలించేటోళ్ళ ఆలోచన ఎట్లుంటుంది, ఎప్పుడైనా పరిపాలించేటోళ్ళ ఆలోచన కన్ఫామిటీ అంటాం, ఉన్నది ఉన్నట్టు ఉంచాలా, ఏ మార్పుని రానివ్వకూడదు అనుకుంటూ ఉంటారు. మన దేశం దానికేం ఎక్సెప్షన్ ఏం కాదు. వీళ్ళేంది కాక్రోచులు అంటే పడి ఉండాల్సింది పోయి ఫాలోవర్స్ 2 కోట్ల మంది వచ్చినారని చెప్పి పార్టీ పెడతారా, పార్టీ పెట్టి దాని మీద చర్చ చేస్తారా అనే పేరుతో వాళ్ళని ఎట్లా లొంగదేయాలని అనుకుని ఇతని తల్లిదండ్రులు ఎక్కడున్నారని ఎతికి వాళ్ళని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. బయట దేశంలో ఉండి భీములు పెట్టడం, పార్టీలు పెట్టడం, జోకులు వేయటం, మాట్లాడటం కాదు, పోయి రా ఇక్కడికి రా, నీ సంగతి తెలుసుకుంటామని. ఎందుకంటే వీళ్ళ దగ్గర 10 లక్షల మంది ఉన్నారు. ట్రోలింగ్ ఉపయోగపడే ఆర్మీ, ఇది ట్రోల్ ఆర్మీ అంటారు దాన్ని. ఒక టార్గెట్ ఇచ్చి దాడి చేయంటే 10 లక్షల మంది దాడి చేస్తారు. ఆ ఒక్క పార్టీకే కాదులేండి, అన్ని పార్టీలకి వాళ్ళ శక్తిని బట్టి ట్రోల్ ఆర్మీలు పెట్టుకున్నారు. ట్రోల్ ఆర్మీ లేని పార్టీ ఏమి లేదు, ఎక్సెప్షన్ ఏమి లేదు. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఆ పార్టీకి కాబట్టి 10 లక్షల మందిని పెట్టుకుంది. డబ్బులు తక్కువ ఉండేటోళ్ళు 1000 మంది 2000 మందిని పెట్టుకుంటారు. వాళ్ళు పేరోల్స్లో ఉంటారు. వాళ్ళు పైనుంచి విధాన నిర్ణయం చేసేందుకు స్లోగన్ ఇస్తే స్లోగన్ అందరూ పట్టుకొని ఈరోజు పలానోడి మీద దాడి చేయాలా, ఈరోజు పలానా అంశం మీద దాడి చేయాలంటే మొత్తం పడతారు అట్లా. అది ట్రోల్ ఆర్మీ పని. మాట్లాడటమే, ఏం చేయరు వాళ్ళు. ఇంకా అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు అన్నట్టుగా ఇలా అరిసేటోళ్ళు. ఎన్నికలు పోతా ఉంటే కుక్కలు అరుచుకుంటే వెనక్కేం పట్టింది, అలా తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈ ట్రోలర్స్ మాట్లాడేవాటిని సీరియస్గా తీసుకొని బాధపడటము, అభద్రతకు గురి కావడం, నేను చంపుతానంటే చంపుతున్నానని భయపడటము, రేపు చేస్తానని అనడం, రకరకాల మాటలు. వాళ్ళ భాష అద్భుతమైన భాషలండి, ఇంకా భాష చెప్పనక్కర్లే. అవతల బాధపడాలా, ఏడవాలా, మన ప్రభావం వాళ్ళ మీద పడాలా, చివరికి వాళ్ళు చేస్తున్న పని మానేసి ఇంట్లో కూర్చోవాలా మా దెబ్బకి తట్టుకోలేక. ఇది ట్రోల్ ఆర్మీ యొక్క ఉద్దేశం. ఈ మధ్యకాలంలో మహిళలు కూడా 18 మంది పుస్తకం రాశారు. వాళ్ళందరినీ ఇట్లే ట్రోల్ చేస్తామంటే భరించలేక మేము బాధపడ్డామండి, ఇబ్బంది పడ్డాము, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాము, ఎవడు పట్టించుకోలే, మా ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఏం పని మీకు ఇదంతా, ఎవడు పడితాడు, ఎందుకు తిట్లు తింటారని చెప్పని అంటున్నారు. ఫైనల్గా వాళ్ళందరూ చివరి పారాగ్రాఫ్లో రాసుకుంది ఏంటంటే, చివరికి మేము ట్రోలర్స్ లెక్క చేయకుండా మా బతుకు మేము బతకదలుచుకున్నాం, ఇదివరకు ఎట్ట బతికినామో ఎట్ట బతకదలుచుకున్నామో తెలుసుకున్నారు. ట్రోలర్స్ లెక్క చేయకపోతే ఏం చేయలేరండి వాళ్ళు. దీనికి ఆన్సరు మనం కనిపెట్టడం కాదు, 2500 ఏళ్ళ నాడు గౌతమ బుద్ధుడే చెప్పాడు మనకి. అప్పుడు ఆ కాలంలో అందరూ బోధనలు చేస్తూ ఇళ్ళకెళ్ళి అడుక్కునే వాళ్ళు, భిక్ష తెచ్చుకొని తిని బతుకుతుండేవాళ్ళు. వాళ్ళు ఆ విధంగా జీవించేటోళ్ళు బౌద్ధ భిక్షువులు. రోజు ఒక ఇంటికి పోవాలా, భిక్ష తెచ్చుకోవాలి, తినాలి, మళ్ళీ రేపంతా బోధనలు చేసుకోవాలి. బుద్ధుడు కూడా అట్ట అడుక్కోవాలి, తప్పదు. ఎవరి బొచ్చి వాళ్ళకు ఉంటుంది.
ఒకరోజు తన బొచ్చని భిక్షాపాత్రని తీసుకొని బుద్ధుడు ఒక ఇంటికి అడుక్కోవడానికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళాలా, ఇంట్లో పెడితే తినాలి, లేకపోతే ఇంకా ఆ రోజు కథం, అలా రేపు అడుక్కోవాల్సిందే. అంత తక్కువ టైం ఆ తిండి కోసం ఖర్చు పెట్టాలని పెట్టుకున్నారు. ఒకసారి మంచి భోజనం తింటారు, ఇక రోజంతా భోజనాలు. ఇంటికి వెళ్తే ఒక ఆమె చేటలో భిక్ష పెట్టుకొని వచ్చింది. ఈయన చూస్తే బుద్ధుడు స్వరుద్రూపి 6 అడుగులు పొడుగున్నాడు, బలంగా ఉన్నాడు. ఈ దున్నపోతులాగా ఉన్న పని చేసుకోవచ్చు కదా అన్నదామె. ఏం చెల్లించాలి ఆయన, ట్రోలర్స్కి చెల్లించకూడదు, ఆమె కూడా ట్రోలే. తల్లి, తమకు తెచ్చిన భిక్షని నేను నిరాకరిస్తే ఏం చేస్తారు అని అడిగాడు చాలా ప్రశాంతంగా. వెనక్కి తీసుకెళ్తా, ఏమి చేసేది ఏముంది అన్నదామె. తమరి తిట్లు కూడా నాకు అక్కర్లేదు తల్లి అన్నాడు. అంతే, ట్రోలర్స్కి ఇదే జవాబు. పోయి ట్రోలరు, నీవు తిట్లే తిట్లు, నువ్వు పెట్టే శాపనార్థాలు నాకు అక్కర్లేదు అనడమే ఆన్సర్. ఇది కానీ జనమందరూ నేర్చుకున్నారనుకో, సోషల్ మీడియా యాక్టివిటీ సగం డిసప్పేర్ అయిపోతుంది. ఇదే సగమంతా. సోషల్ మీడియా యాక్టివిటీ డిసప్పేర్ కావడమే కాదు, ఈ 10 లక్షల మంది ట్రోలర్స్ పెట్టుకుంది కదా పార్టీలు, అందరూ నిరుద్యోగులు అవుతారు. ఇప్పుడేదో నిరుద్యోగులు ఉన్న వాళ్ళు 10 లక్షల మందికి ఏదో జీతం దొరుకుతుంది, 15,000 20,000 నెలకి, అది కూడా పోతుంది. అప్పుడు ఈ ట్రోలర్లందరూ ఆ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యే ఆర్మీలో పోయి చేరతారు. అంత సులభంగా జనమే ట్రోలింగ్కి రెస్పాండ్ కాకుండా ఉండే పరిస్థితి ఉండదులేండి. నేను చెప్తున్నా ఎట్లా ఉండాలనేది చెప్తున్నా. ట్రోలర్స్కి జవాబు గేమ్ లేదు, ఏం జరగదు. అందుకనే వాట్సాప్లోకి వెళ్ళి, ఫేస్బుక్లోకి వెళ్ళి లైకులు ఉన్నాయా లేవా, లైకులు ఎత్తుకోవడం కానీ, దానికి స్పందించడం కానీ. దాంట్లో ప్రతి ఒక్కడు రచయిత అయిపోయినాడు, ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోయినాడు. రీల్స్ చేస్తారు, షార్టులు చేస్తారు. రచయితలు, డైరెక్టర్లు, ఎడిటర్లు అయిపోయినారు ప్రతి ఒక్కడు. ఇది పెద్ద బిజినెస్ కింద మార్చింది ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా యజమానులు. అది ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ ఏమన్నా కావచ్చు. అంటే ఇదివరకు రచయితలకు పేమెంట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఆ పేమెంట్ అక్కర్లా, ఇలా రచయితలు రాసేస్తుంటారు అంతే. అది వాళ్ళ మేలు కోసం దీన్ని కూడా సరుగ్గా మార్చి జనం ముందు పెట్టినటువంటి పరిస్థితిలో అదే సోషల్ మీడియాను పరిశీలి చేసి జనరేషన్ జెడ్ దీన్నే వాడుకొని ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయగలుగుతాను ఊహించలేదు. ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ జరిగింది. అది అభిజిత్ దీప్కే వచ్చాడు, ఇండియా వచ్చాడు. వస్తున్నాను నేను ఇండియా అన్నాడు. ఎందుకని? మా తల్లిదండ్రులను వేధిస్తున్నావు, నేను నీ టార్గెటు, నా సంగతి చూసుకో, మా తల్లిదండ్రులు ఎందుకు పోతావు అనే పేరుతో వచ్చి తల్లిదండ్రులు కలిశాడు. కలిసి ఊరుకోకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా మొదలుపెట్టాడు. ఏమని? ఈ దేశంలో పరీక్షలు నిర్వహించే విధానం ఘోరంగా ఉంది, పరీక్ష పేపర్లు లీక్ అవుతూ ఉన్నాయి, నెలల తరబడి ప్రిపేర్ అయిన పిల్లలు పరీక్ష పేపర్ లీక్ అంటే నువ్వు పరీక్ష రద్దు చేస్తే మళ్ళీ పరీక్షను పెట్టచ్చు. పరీక్ష పెట్టేటోళ్ళకి సింపుల్గానే ఉంటుంది, ఇంకో క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇస్తారు. కానీ నెలల తరబడి ప్రిపేర్ అయిన సంగతి ఏంది, ఖర్చు పెట్టుకున్న సంగతి ఏంది, టెన్షన్ అనుభవించిన సంగతి ఏంది, ఈ పిల్లల టెన్షన్ చూసి అమ్మ నాన్నల టెన్షన్ పడుతున్న సంగతి ఏంది, పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు పిల్లలు తట్టుకోలేక. దీన్ని టార్గెట్ చేసి దీనికి నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్గా రాజీనామా చేయాలని నినాదం పెట్టి అంటుకుందండి. అది గుంపులు కాక్రోచులు రావడం మొదలుపెట్టినాయి జంతర్ మంతర్కి. మొదట ఇది ఎదులో 4 రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, పోతుంది అనుకున్నారు. పోవాలా, పెరుగుతూ ఉంది. జనమందరూ వస్తున్నారు, తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ ట్రాన్స్ఫర్ అయింది కదా, వాళ్ళు పిల్లలను తట్టుకోలేకున్నారు కదా. హైదరాబాదు ఇందిరాగాంధీ పార్కులో కాక్రోచుల మీటింగ్ జరిగితే విజయవాడ నుంచి తన కొడుకును పట్టుకొని ఒక అతను వచ్చాడు. ఏమండి దేనికి వచ్చినారు మీరు ఇంత దూరం అంటే, నా కొడుకు డిప్రెషన్లో ఉన్నాడండి, పరీక్ష పేపర్ లీక్ అయిన తర్వాత. ఒక నీట్ పరీక్షకి 20 లక్షల మంది రాస్తారు, 1,00,000 మందికి సీట్లు వస్తాయి, 19 లక్షలు గాలికి వదిలేసినట్టే. దీన్ని పెద్ద ఎత్తున వ్యాపారం కింద చేసుకునే సంస్థలు ఉన్నాయి. రాజస్థాన్ కోటా లాంటిది, మన రాష్ట్రంలో 2 పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని. లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే 2 ఏళ్ళు వాయ కొడతారు, షార్ట్ టర్మ్ కోచింగ్ అంటే ఎండాకాలం చంపేస్తారు. హైలీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్, కంఠస్థం పెట్టడమే, రుబ్బడమే, చదివింది చదవడమే. రవ్వంత క్రియేటివిటీ ఉండదు వీటిల్లో. ఎక్కువ కష్టపడి ఎక్కువ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తే నీకు సీట్ వస్తుంది.
అసలు దీన్ని విద్య అనరు. కంఠస్థం పెట్టడం, పరీక్షల్లో రాయడం. క్వశ్చన్ మార్చిస్తే గోయిందా, రాయలేరు. ప్రతి పరీక్ష ఇట్లే దరిద్రంగా మారింది. ఈ సంస్థలన్నీ బతకడానికి దీన్ని వాడుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని 1,00,000 మందిని చేర్చుకుంటారు. ఒక 1000 మందికి ర్యాంకులు వస్తాయి. 99,000 మందిని గాలికి వదిలేస్తారు. అందరి దగ్గర వసూలు చేస్తారు. వసూలు చేయకుండా ఉండరు. 75,000-80,000 వేల నుంచి 1,00,20,000 దాకా వసూలు చేస్తారు. కానీ వీళ్ళందరిలో ర్యాంక్ తేగలిగే పొటెన్షియల్ ఎవరుందో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇస్తారు. మిగతా గాలికి వదిలేస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసినవి. నేనేం కొత్త ఏం చెప్పటంలా. ఈ దరిద్రం యొక్క ఫలితం ఒక పక్క ఇన్నోవేషన్ లేకపోవడం, మరో పక్క పిల్లలకు లేనిపోయిన టెన్షను, వారం పరీక్షలు వెనకబడితే అదొక టెన్షను. ఇది కాక దీనికి తోడు పేపర్లు లీక్ ఒక గొడవ. అట్లా ఎన్నిసార్లు లీక్ అయిందో చెప్పలేం. ఈ ప్రభుత్వం వచ్చినా కానీ కొన్ని 100 సార్లు లీక్ లేని వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ప్రయారిటీనే కదా. ఈ పిల్లలకు చదువు వస్తే ఎంత, రాకపోతే ఎంత. వాళ్ళ ప్రయారిటీ పవరు. ప్రతి ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలా. ఏ పద్ధతుల్లో గెలిచినా మనకు అనవసరం, గెలవాలంతే. అది వాళ్ళ ప్రయారిటీ. ఇది ఎందుకు ప్రయారిటీ అవుతుంది? ఈ పిల్లలకు అంటుకుంది నెమ్మదిగా. ఇది అంటుకొని గుంపులు రావడం మొదలెట్టారు. సరే, వీళ్ళని అరికట్టడానికి, వీళ్ళు నోరు మూయించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. వీళ్ళ ఫోటోలు తీసుకున్నారు. వీళ్ళు పాస్పోర్ట్లు చెల్లకుండా చేస్తామన్నారు. విదేశాలు పోనీయకుండా ఆపుతామన్నారు. మీ మీద కేసులు పెడతా ఉన్నారు. ఏం పెట్టినా ఈ జనరేషన్ జడ్డోళ్ళు ఒక రకంగా మొండోళ్ళు కదా. వాళ్ళు అనుకున్న దాన్ని చేసేదాకా వదలరోళ్ళు. అట్లా టైప్ వాళ్ళు ఇంకా రావడం మొదలు పెట్టారు. అంత ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అందులో నిరుద్యోగులు ఉన్నారు. పరీక్షలు రాసి లీక్ అయితే ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. వీళ్ళు వెనకెళ్ళి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ టెన్షన్ భరించలేక. సహజంగా పిల్లలు పరీక్ష రాస్తే పిల్లలకంటే ఎక్కువ టెన్షన్ అమ్మనాన్నలదే. మనకు తెలిసేది. పిల్లలకి ర్యాంకులు వస్తే ఆనందం, ర్యాంకు తమకే వచ్చినట్టు భావిస్తారు. తల్లిదండ్రులు కూడా టెన్షన్ భరించలేక వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కూర్చోవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ దూరుకోకుండా పరీక్షల విధానాన్ని మెరుగుపరచాలా, ఇప్పుడున్న పద్ధతి సరైనది కాదు, లీకేజీలు జరగకుండా చూడాలని ఒక వేగ్ డిమాండ్. అది నిర్దిష్టమైన డిమాండ్లో కనపడుతుంది. కానీ ఎట్లా చేస్తే పరీక్షల్లో లీక్ కాకుండా చూడొచ్చు అనే దానికి అక్కడ ఆన్సర్ ఉండదు. దానికి ఒక కమిటీ, దానికి ఒక గ్రూపు, స్టడీ చేయాలా, రకరకాల రికమెండేషన్లు పెట్టాలా, వాటి మీద చర్చ జరగాల. ఇన్ని రికమెండేషన్లు పెట్టినా లీక్ కాదని గ్యారంటీ ఉండదు. ఇట్లాంటి గొడవతో కూడినటువంటి డిమాండ్ అది. ఆ డిమాండ్ కూడా పెట్టారు వీళ్ళు. మూమెంట్ నడిచే కొద్దీ ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారు. ఈ పరీక్షల్లో నిరాశ చెంది ఆ పిల్లలకి కంపెన్సేషన్ ఇవ్వాలా, ఒక ఇంటికి ₹1,00,00,000 ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో స్టార్ట్ చేసింది కాస్త ఈ పిల్లలకి కంపెన్సేషన్ ఇవ్వాలా, మొత్తం ఎగ్జామ్ సిస్టమ్ సరిచేయాలనే 3 డిమాండ్లు అయినాక ఇది ఎట్లా వినిపించుకోవట్లేదు, గవర్నమెంట్ ఏం చేయాలా అని శీతాకాలం సమావేశాలు పార్లమెంట్లో మొదలయ్యేదంటే ఆ రోజు పోయి టోకెన్గా మా ప్రెజెన్స్ని చూపించాలా పార్లమెంట్లో అనుకున్నారు. శాంతియుతంగానే ఉన్నారండి. వాళ్ళేం దౌర్జన్యం చేసే ఆలోచన లేదు. దౌర్జన్యం చేయడం చేత కాదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంటర్నెట్లోకి వెళ్ళి గోల్ చేయడం చేత తప్పితే పట్టుకొని కొట్టడము, తనడం ఇట్టాడు అలవాటు ఉన్నారు కదా. అలవాటు ఉన్న బ్యాచ్ వేరే ఉంది. అది మనం పోలీసులకు కానీ రిజర్వ్ ఫోర్సులకు అలవాటు బాగా నేర్పించాంగా. ఇక్కడ పెడతాడు లాఠీలు తీసుకుని దంచడం నేర్పించాంగా. అది కాకుండా మరలా పోలీసులకు సంబంధం లేకుండా బయట పెద్ద ఫోర్స్ ఉందిగా, ఈ కొట్టడం అలవాటు ఉన్న ఫోర్సు. ఈ ముఖదాడులన్నీ అవే కదా. ఒక ముఖంతా తయారై పలానాడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఆవు మాంసం ఉందని పుకారు పుట్టిస్తే పోయి 100 మంది పోయి కొట్టొస్తారు. ఇవన్నీ చేతైన బ్యాచ్ వేరు. వీళ్ళు శాంతియుతంగానే గాంధీయన్ పద్ధతిలో రాజ్యాంగం చేతపట్టుకొని రాజ్యాంగాన్ని హైలైట్ చేసుకుంటే అదే కదా పెద్ద గ్రంథం మనకి. అదే కదా మన మత గ్రంథం లాంటిది. శాంతియుతంగా చేయాలనుకున్నారు. పార్లమెంట్ దగ్గరికి ఎందుకంటే టోకెన్గా పార్లమెంట్ దగ్గరికి వచ్చి మీరు పార్లమెంట్లో మా సబ్జెక్టు చర్చించండి అని చెప్పాలన్న ఉద్దేశం. ఏదో 4-5 వేల మంది వస్తారులే, వస్తే పట్టుకొని 4 ఏట్లే తాళ్ళే బారిపోతారులే అనుకుంది ప్రభుత్వం. తప్పు అంచనా వేసింది అక్కడ. 4-5 వేలతో మొదలెట్టింది, పెరిగి 60,000, 70,000, 1,00,000, 2,00,000 పెరుగుతూ పోతుంది. అట్లా డోన్ సీన్ చూస్తే నీకు అర్థమైంది ఎంత పెరిగింది. వీధులు మొత్తం వాళ్ళే. నిజంగా కాక్రోచులు మందలు వస్తే ఎట్టొస్తారు అట్టు వచ్చినారండి. వీళ్ళకి ఇంటర్నెట్ లేకుండా బంద్ చేసినారు, మెసేజ్లు పోకుండా బంద్ చేసినారు. నీ ట్రోల్ ఆర్మీ కంటే బలవంతులు వీళ్ళు. మెసేజ్లు ఎట్ట పంపుకోవాలి వీళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకంటే బాగా.
ఆ ఇన్ఫర్మేషన్ అటు పోవడం ఏం పోవడం, ఈ పిల్లలకి జొమాటో, స్విగ్గీ నుంచి ఆర్డర్లు కుప్పలు తెప్పలు ఇచ్చి పడ్డాయి. ఎవడు ఆర్డర్ చేసినాడో కూడా తెలియదు. పిల్లలు ఆకలితుంటారు, పంపించినారు వాళ్ళు. అడ్రస్ ఇవ్వడం, బుక్ చేయడం, వచ్చి పెడితే తినుకుంటూ కూర్చోవడం, ధర్నా చేయటం. వీళ్ళు అంత సాలిడారిటీ, అంత సమైక్యత ప్రజలు చూపించినారు దానికి. విచిత్రం ఏంటంటే ఇలా దత్తమంతుల దగ్గర ఒక లారీ రాళ్ళు వచ్చినాయి. ఈ రైల్వే ట్రాక్ వేసే రాళ్ళు లాంటి. అసలు ఈ లారీ రాళ్ళు ఎవరు తెచ్చిపెట్టినారు? బహుశా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలా, లేకుండా చేయాలనుకున్న వాళ్ళ ప్లాన్ ఏమో చెప్పలేం. లారీ తెచ్చిపెడితే రాళ్ళు రేటు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ నిరసన తెలియజేసే వాళ్ళు రాళ్ళు తీసుకొని పోలీసుల మీద విసిరేస్తారు. అది సాగ్గా చూపించి ఉతికిపారేస్తూ అనుకుని ఉంటారు వాళ్ళు. ఈ రాళ్ళ లారీలు పట్టించుకొని ఇంక చివరికి ఈ జనమందరూ పెరిగి పార్లమెంట్ దగ్గరికి రావడం మొదలెట్టినాక మరి ప్రభుత్వం అంటే పార్లమెంటును ఆక్రమించడం అంటే ప్రభుత్వం రద్దు చేయడంతో సమానం కదా. ఎట్లా భరిస్తుంది ప్రభుత్వం? పోలీసులకి శిక్షణ ఇచ్చి ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి శిక్షణ ఇచ్చి ఉంటారు, బాగా తనడం శిక్షణ ఇచ్చి ఉంటారు కదా. వాళ్ళందరూ మన పిల్లలేనండి. ఉద్యోగాల పేరుతో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళు చేసే పని ఏంటంటే మనల్ని తనడమే. మనల్ని తనడానికి ఒక ఫోర్స్ను తయారు చేస్తారు. వీళ్ళైనా బార్డర్ అంతా కాపాడడానికి సైన్యాన్ని పెడతారు కొన్ని లక్షల మంది. వాళ్ళు మన పిల్లలే. బార్డర్ అవతల ఆ దేశం కూడా అట్లాంటి మనుషులను పెడుతుంది. వాళ్ళు కూడా అక్కడ మనలాంటి వాళ్ళ పిల్లలే. ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఏం కోపం ఉండదు, తగాదా ఉండదు, శత్రుత్వం కూడా ఉండదు. ఆ వాఘా బార్డర్ లాంటి పాకిస్తాన్ బార్డర్ దగ్గర అటు ఇటు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, కాఫీలు టీలు తాగుతూనే ఉంటారు, సరదాగా జోకులు వేసుకుంటూనే ఉంటారు. దేశాన్ని కాపాడాలని దేశభక్తి అనే జీవరసాన్ని ఎక్కిస్తే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వీళ్ళు తుపాకులు తీసుకొని ఫటాఫట కాల్చుకుంటారు. ఎవరి కోసం? వీళ్ళకేం పగ ఉందే, శత్రుత్వం ఉందే. అల్లు మన పిల్లలు, ఇల్లు మన పిల్లలే. వసుదే కుటుంబం అని మాట్లాడుతున్నాం కదా. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని ఇంటర్నెట్ ఒకే కుటుంబంగా మార్చింది కదా. పెట్టుబడి ప్రపంచమంతా పోవడం మొదలెట్టినా ప్రపంచమంతా ఒకటే అయింది కదా. బతకానికి దేశాలు పోతున్న తర్వాత జనమందరూ లేబర్ మొత్తం ఒకటే ప్రపంచం కింద మారిపోయింది కదా. మరి ఎందుకు ఈ బార్డర్ తీసుకొని అటు ఇటు తుపాకులు పెట్టుకొని కాల్చుకొని వస్తారు? అర్థం కాదు ఈ పిల్లలకి. ఎందుకు చేస్తారు ఇట్లా? ఎవరి కోసం చేస్తారు? వాడికి మేలు లేదు, వీడికి మేలు లేదు, ఇద్దరు చావడమే. అక్కడ ఉంటారు కొంతమంది కార్పొరేట్లు, ఇక్కడ కొంతమంది కార్పొరేట్లు ఉంటారు. వీళ్ళ యొక్క అవసరాలు, వీళ్ళ యొక్క వ్యాపార అవసరాలు తీర్చడానికి వీళ్ళు కొట్టుకొని వస్తారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఉంది. వాళ్ళ పరిశ్రమలు 160 నుంచి 70 యుద్ధ పరిశ్రమలే. యుద్ధ పరిశ్రమలు అంటే యుద్ధ ఆయుధాలు. ఆయుధాలు దేనికి పనికొస్తాయంటే చంపుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ఎందుకు మానవ సంపదని 50 నుంచి 60% సంపదను ఆయుధాల కింద పెట్టిన దేశాలని? అసలు ఇట్లాంటి దేశాలకి పరిపాలించేటోళ్ళకి మానవ జాతి శత్రువులు. బతికే అర్హత ఎక్కడుంది? సూత్రప్రాయంగా వీళ్ళకి బతికే అర్హత లేదు. దుష్ట సమాజాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. మానవ సంపదను వృధా చేసినారు. తిండి లేక తెచ్చే జనం, ఆరోగ్యం లేక తెచ్చే జనం, చదువు లేక తెచ్చే జనం గుట్టలు ఉంటే వాళ్ళ కోసం ఖర్చు పెట్టకుండా ఆయుధాలు చేసి చంపడానికి ఖర్చు పెడతారు. ఆయుధాలను చూపించి లొంగ తీసుకుంటారు దేశాలని. గవర్నమెంట్లు మార్చేస్తారు, వనరులు దోచుకు తింటారు. ఆ ముందు జనరేషన్లు బేబీ బూమర్ గాళ్ళు, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ ఎక్స్లు, వాళ్ళకంటే ముందుండే సైలెంట్ జనరేషన్, వీళ్ళు చేస్తున్న పని ఇది. దరిద్రం అంతా జనరేషన్ జడ్కి నచ్చదు. అందుకే పర్యావరణం ధ్వంసం చేయొద్దు అంటున్నారు వాళ్ళు. వనరులన్నీ మీ ఇష్టం వచ్చినట్టు పీకేసుకుంటే ఎట్లా? రేపు పొద్దున మమ్మల్ని బికారులు చేస్తారో అడుగుతున్నారు వాళ్ళు. కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఏం తప్ప ఆలోచించడంలా. ముందు జనరేషన్లు అడుగోలుగా ఆలోచిస్తున్నాయి. అట్లా పోలీసులు కానీ సైన్యం కానీ మన పిల్లలే. వీళ్ళకి కావలసిన వనరులన్నీ మనం కట్టే పన్నుల నుంచి ఇస్తారు. ఫైనల్గా 100కి కోసం వీళ్ళు పనిచేస్తారు. మన దేశంలోనే సంపద డిస్ట్రిబ్యూషన్ ఎట్లుందో చెప్తా ఉన్నారు. 1% దగ్గర 40% సంపద ఉంది. అడుగున 50 మంది దగ్గర 3% ఉంది. ఈ మధ్యలో ఉండే 49 దగ్గర 57% ఉంది. ఈ కింద ఉండే 50 మందికి 3% ఏంటి? మహిళలు సగం మంది ఉంటారు, వాళ్ళ పేరుతో ఆస్తులు 2% ఉంటుంది. దళితులు 18% ఉంటారు, వాళ్ళ పేరుతో ఆస్తులు 0.2% ఉంటుంది. ఇందుకోసం కాదు రాజ్యాంగాన్ని రచించింది మన వాళ్ళు. ఒక మనిషికి ఒక ఓటు మేము ఇస్తున్నాం, కానీ ఒక మనిషి ఒక విలువ రావడానికి చాలా కాలం పడుతుంది అంబేద్కర్. అసమానతలు ఉండే సమాజంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదివరకు ఏమన్నా నష్టం జరిగితే బ్రిటిష్ వాళ్ళు తిట్టడానికి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరిని తిట్టడానికి లేదు. నష్టం జరిగితే మన నల్లోళ్ళే కారణం అన్నాడు ఆయన. దేవుని మీద భక్తి ఉంటే
మేలు జరుగుద్దామో నాకు తెలియదు, కానీ మనుషుల మీద భక్తి ఉంటే నియంతలు తయారవుతారు అన్నాడు ఆయన. మేము మంచి రాజ్యాంగం రాయడానికి ప్రయత్నం చేసినాము, అంత మంచిగా లేకపోయినా మీరు మార్చుకోవచ్చు భవిష్యత్తులో, ఆ ప్రొవిజన్ కూడా మేము పెట్టాము రాజ్యాంగంలో. అంత మంచి రాజ్యాంగం కాకపోయినా మీరు ఎన్నిక చేసుకునేటోళ్ళు మంచోళ్ళు అయితే మీకు మేలు జరుగుతుంది. మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా ఎన్నిక చేసుకునేటోళ్ళు దగులుబాజీలు అయితే మీకు నష్టం జరుగుతుందని రాసినాడు ఆయన. 1950లో రాజ్యాంగాన్ని అంగీకరిస్తే 49 రాజ్యాంగ సభలు ఇవన్నీ మాట్లాడినాడు ఆయన 3 ఉపన్యాసాల రూపంలో. ఏం జరగబోతుందో దేశంలో రాబోయే 70 ఏళ్లలో ముందే ఊహించి రాసినట్టున్నాయి ఆయన రాసినవి. ఈరోజు పేరుకే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు రాజ్యాంగం ప్రకారం పనిచేయవు. రాజ్యాంగ వ్యవస్థలు మొత్తాన్ని పరిపాలించే పార్టీ కబ్జా చేస్తుంది, వాళ్ళ పనులు చేయించకూడదు వాళ్ళతో. అది ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, కాగ్ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, ఇంకే పేరైనా చెప్పు, రాజ్యాంగ వ్యవస్థలు ఇండిపెండెంట్ వ్యవస్థలు వాళ్ళ పనులు చేయించుకుంటారు. అయినా రాజ్యాంగం టోకన్గా నేను ఒక పుస్తకం ఉంది అక్కడ. గతంలో ఎన్నడూ లేనిది ఈరోజు రాజ్యాంగం చదువుతున్నారు జనం. 50 పుస్తకాలు తెలుగులోనే వచ్చినాయి రాజ్యాంగం మీద. ఒకప్పుడు ఒక బుక్ ఉంటే ఎక్కువ. రాజ్యాంగం అంటే ఏముంటుంది ఎవడికి తెలియని రోజుల్లోంచి ఇప్పుడు రాజ్యాంగం గురించి అందరూ మాట్లాడటం మొదలెట్టారు. ఆ స్పృహ ఎక్కువైంది. ఈ స్పృహని ప్రభుత్వమే తెచ్చివాళ్ళ, ప్రభుత్వం తేవడంలా. కానీ ఈ జనరేషన్ వేగవాడిన జనరేషన్, ఒట్టి సోమరులు పనిచేయరు అని అంటున్నాం. అట్లాంటి జనరేషన్ ఈరోజు తిరగబడి పరీక్షలు ఇట్టుంటే కుదరదు అంటుంది. ఏమైనా రాజీనామా చేయాల్సిందే విద్యాశాఖ మంత్రి అంటుంది. రాజీనామా చేయడానికి వీలు లేదని ఒక్కరోజు ముందు దాకా కూడా టలాయించినారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో ఈ జనరేషన్ జెడ్ ఏ రకమైన సాధనాలు వాడతాయో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటివి వాడతాయో, అట్లాంటి వాటితోనే మన ప్రధాని గారు మెసేజ్ పెట్టి నేను కూడా మీతోనే ఉన్నానని తెలియజేసేట్టుగా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. పరీక్ష పేపర్ లీక్ కావటం ఘోరం, అలా పాపం. ఈ పాపం చేసింది మీ గవర్నమెంట్ వాళ్ళే. మీ గవర్నమెంట్ వాళ్ళు చూస్తుంటేనే జరిగింది ఇది. ఆ గవర్నమెంట్కు నాకు సంబంధం లేదు, నేను బయట వ్యక్తిని, నేను బయట నుంచి చూస్తున్నాను అర్థం వచ్చినట్టు అద్భుతంగా పెట్టాడు ఆయన. అంటే నేను చాలా నీతివంతుని, గవర్నమెంట్లో పనికి మాలిన కొంతమంది ఉండొచ్చు, అదంతా నన్ను అనాల్సిన పని లేదు, మీరు నేను మీకోసమే ఉన్నా అని. పరీక్షా పేపర్లు లీక్ చేస్తే పెద్ద ఎత్తున శిక్షలు వేస్తున్నాం, కోట్లాది వసూలు చేస్తున్నాం, చట్టం చేస్తుంది. దానికి తెల్లారాక ఒక కమిషన్ వేసి పడేసారు దాన్ని స్టడీ చేయమని. అలాంటి స్పందన ప్రధానమంత్రి నుంచి వచ్చింది. ఇంత స్పందన వచ్చినా ముందు రోజు దాకా రాజీనామా చేస్తే మంచి మెసేజ్ పోతూ రాజీనామా చేయరని చెప్పని అన్నారు వీళ్ళతో చర్చలకు వచ్చిన వాళ్ళు. పార్లమెంటుకు మేము రాబోతున్నామని 10-20 సార్లు చెప్పినారు వాళ్ళు. ఈ ముందే జాగ్రత్తగా ఉండొచ్చుగా, వీళ్ళేమి చేస్తారులే పిల్లకాకులు అనుకున్నారు వాళ్ళు. వచ్చినారు, గుంపులు వచ్చినారు. వీళ్ళు పిటిషన్ ఇస్తే ఒక మంత్రి గారు వచ్చే పిటిషన్ తీసుకుని 5 నిమిషాలు కూడా వీళ్ళతో ఉండకుండా వెళ్ళిపోయి వెళ్ళండి మీరు అన్నారు. ఏమండి, కొంత గౌరవం ఇచ్చి పిల్లలకి కూర్చొని ఒక డెలిగేషన్ రండిరా మాట్లాడదానికి కూర్చొని మీ డిమాండ్ ఏంది, మీ కోరికలు ఏంది, మీకున్న సమస్యలు లేదని అడిగితే ఏం సొమ్ము పోతుందండి పెద్ద మనుషులకి? గౌరవంగా కూడా ఉండేది కదా. ప్రధానమంత్రి కూర్చోకపోతే పనిలే, హోంమంత్రి గారు ఆయన స్థాయిలో ఉండే మంత్రుల్లో 2 కూర్చొని మాట్లాడి కాస్త కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, పిల్లల్ని భుజం మీద చేయేసి, అయినా మేము మీకోసమే ఉన్నాము, ఇట్లాంటి అన్యాయాలు జరిగితే మాకు కూడా బాధే, మేము తల్లిదండ్రుల మీద ఒక మాట చెప్పి చేసి ఉండొచ్చు. చేయలా, ఏం దేలను లెక్క చేసేది అనుకున్నట్టుగా ప్రవర్తించారు. చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాన్గా రాజీనామా చేశారు. ఇది జరిగింది. ఏమి మనం దీని గురించి ఆలోచిస్తుంటే అసలు ఈ ఉద్యమం ఉంటుందా ఉండదా? ఆల్రెడీ జంతర్ ఖాళీ అయిపోయిందిగా. వీళ్ళకి తోడు లడక్ నుంచి వాంగ్చుక్ వచ్చి ఆయన నిరాహార దీక్ష చేశాడు. దీనికి ఒక పెద్ద మనుషులకు గుర్తింపించాడు. అనేక మంది సోషల్ యాక్టివిస్టులు పోయి జంతర్ దగ్గర పడుకున్నారు. ఇప్పుడు కొత్త సమస్య కూడా వచ్చింది వాళ్ళకి. ఈ పిల్లలందరినీ విచక్షణ రహితం కొట్టారు. కొడితే కూడా వీళ్ళు వెనక్కి తగ్గల. ఒక అమ్మాయి అయితే లేడీ కానిస్టేబుల్ పట్టుకొని మీకు ఇట్లాంటి పిల్లలు ఉండరా మేడం, మీ పిల్లల్ని అయితే ఇట్లా కొడతారా అని అడిగింది. ఇంకో అమ్మాయి ట్రక్కి అడ్డం పోయి నిలబడ్డది. వీళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని పిలిచి మఫ్టీ డ్రెస్సులు ఇచ్చి వాళ్ళతో వీళ్ళ మీద రాళ్ళు వేసుకున్నారని కూడా ఒక వాదన ఉంది. రాళ్ళు వేసినారు కాబట్టి ఆందోళనకాలు మేము కొడుతున్నాం అని చెప్పుకోవడానికి పనికి వస్తున్నట్టుగా.
సరే వాటర్ క్యాన్స్ ఇవన్నీ క్యానన్స్ అన్ని ఎటు వాడినారు అనుకోండి, పెల్లెట్స్ వాడారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు పెల్లెట్స్ వాడమని? పెల్లెట్స్ కళ్ళల్లో తగ్గితే కళ్ళు పోతాయండి. రబ్బర్ పెల్లెట్స్ కాశ్మీర్లో వాడినారు. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్ళేం ఉగ్రవాదులు? ఈ పిల్లలు శాంతియుతంగా ధర్నాను ఊరేగింపు తీసి దాని వీళ్ళ మీద పెల్లెట్స్ వాడారు. ఇప్పుడు కొత్త డిమాండ్ ఏమొచ్చిందంటే ఈ కాక్రోచులకి, మా మీద ఏ కేసులు ఉండకూడదు. అక్కడ దాగలే. అసలు మా మీద ఇంతలో దాడి చేయమని ఎవరు చెప్పినారు? ఆ కల్ప్రిట్స్ మొత్తం మీద కేసులు పెట్టాలని పెట్టారు. పెరుగుతున్నాయి. మొదటి డిమాండ్స్ అయితే చాలా సింపుల్గా గవర్నమెంట్ చేయగలదండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా సింపుల్. ఏముంది, ఆయన పక్క తప్పిస్తే ఆయనకేం నష్టం? ఇదివరకు సెంటిమెంటల్గా మా మర్యాద పొద్దు అనుకోవడం తప్ప మర్యాదలు ఏముంది? ఇదివరకు రైతులు సంవత్సరం పాటు ధర్నా చేస్తే 3 లక్షల మంది ఢిల్లీ శివార్లు 3 చట్టాలు వెనక్కి తీసుకున్నారు కదా, మర్యాద పోయేది ఏముంది? మళ్ళీ తెచ్చిపెడతారు కదా కావాలనుకున్నప్పుడు. సిఏఏ ఎన్ఆర్సీ సమస్యలో ఢిల్లీలో ముస్లిం మహిళలందరూ షహీన్ బాగులు గొడవ చేస్తే కోవిడ్ వచ్చి రక్షించింది కదా, పోయే కదా, అణిచేసినట్టే కదా ఆల్మోస్ట్. ఏ ఉద్యమాన్నైనా అణిచేయగలమని ఒక ధైర్యం ఉంది ప్రభుత్వానికి. ఉద్యమాలు పుట్టడానికి కారణాలు ఏంటి, సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరిస్తే ఉద్యమాలు పుట్టవు కదా బాబు. మీరు అట్లెందుకు ఆలోచించరా నాయన? ఉద్యమాలు అన్ని చేయటం అన్ని శాంతి భద్రతల సమస్యలేనా? పరిశ్రమలో పేపర్ లీక్ అయినందుకు కదా ఈ గొడవ వచ్చింది. లీక్ కాకుండా జాగ్రత్త పడితే గొడవలు రావు కదా. ఈ దేశంలో పౌరులుగా ఉంచుతున్న భయం వేసినందుకు కదా షహీన్ బాగ్ గొడవ వచ్చింది. మరి పౌరసత్వం నుంచి పద్ధతి క్లియర్గా చేయండి. కొన్ని గ్రూపుల్ని ఎలిమినేట్ చేసే పద్ధతి చేయగాకండి. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ దేశం పౌరులే. మైనారిటీలను దూరం పెట్టే పద్ధతులు ప్రవర్తించుకుని ఉంటే ఆ భయం కలగదు కదా. మరి రైతులకు కూడా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది కదా. వాళ్ళు ఇన్పుట్స్కి 100 రూపాయలు, లేబర్కి 100, వాళ్ళు కవులకి 100, 300 ఖర్చులు అయితే రైతులకి 1.5 రెట్లు కలిపి ఇవ్వండి అని చెప్పాడు కదా స్వామినాథన్. అంటే 450 ఇవ్వమన్నాడు కదా 300 ఖర్చులు అయితే. మరి మీరే కదా గొడవ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో దీన్ని అమలు చేయాలని. మరి మీ ప్రభుత్వం వచ్చినాక మరి 300కి 150 కలిపి 450 ఇవ్వచ్చుగా. అట్లా ఇవ్వకుండా ఆర్థిక మంత్రి గారు అరుణ్ జైట్లీ గారు ఏమన్నారు? ఇన్పుట్స్ కాస్ట్ 100 ఇస్తాము, లేబర్ కాస్ట్ 100 ఇస్తాము, కౌలు ఖర్చు 100 ఇయ్యం. అంటే 200 నీ ఖర్చు అని లెక్కేసి ఇంక 100 కలిపి 300 ఇచ్చి 1.5 టైమ్స్ ఇచ్చినా కదా అన్నాడు కదా ఆయన. అంటే మేము పెట్టిన పెట్టుబడి మాకు ఇచ్చినావు, మాకు గిట్టుబాటు ధర లేకుండా ఎట్ట బతకాలా అని కదా. 3 లక్షల మంది రైతులు వచ్చి ఢిల్లీలో కూర్చున్నారు. పైగా మళ్ళీ 3 చట్టాలు. 18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ పరిశ్రమని కార్పొరేట్లకు అప్పటికి ఇచ్చేదలుచుకున్నారు. అది అనుమానించచ్చు కూర్చున్నారు. కూర్చుంది ఎక్కువ మంది కాదు, 1% జనమే కూర్చుంది. 1% జనం సంవత్సరం కూర్చున్నారు. అట్లే చట్టాలు పెట్టినప్పుడు ఎవరికి చెప్పకుండా పెట్టినారు, తీసేసినప్పుడు ఎవరికి చెప్పకుండా తీసేసినారు. అది అవమానం ఏముందండి అందులో? కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వాళ్ళకి చాలా సులువు. ఆయనకి ఏ నష్టం జరగకుండా ఆయన ఎక్కడో చోట రీహాబిలిటేట్ చేసి భద్రంగా ఆయన సాగుతారు. రెండోది, ఒక 20-30 మంది పిల్లలు మరణిస్తే ఒక్కొక్కరికి 1 కోటి ఇవ్వడం. లక్షల కోట్లు పోగేసుకుని పెద్ద మనుషులు ఉన్నారు ఇప్పుడు అధికారంలో. వాళ్ళకు ఒక 30 కోట్లు 20 కోట్లు పెద్ద పనే. పైగా గవర్నమెంట్ డబ్బే ఇస్తారు, వాళ్ళ డబ్బులు మీరుగా. అది కూడా సులువే. ఇక మూడవది, కేసులు పెట్టింది వీళ్ళే కదా, కేసులు తీసేయమన్నారు, తీసేస్తారు. ఈ 3 అత్యంత సులువైన డిమాండ్లు. కష్టమైన వేగ్గా ఉండే డిమాండ్ ఏంటంటే పరీక్షలలో పేపర్ లీక్ కావడం జాగ్రత్తలు ఏంటి, అది ఒక మాటలు చెప్పలేరు. కాబట్టి ఎక్స్పర్ట్లు వేసినారు, ఎక్స్పర్ట్లు విచారిస్తారు, నెలకు 2 నెలలకు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అమలు జరగద్దని, మళ్ళీ అమలు జరిగినాక మాట్లాడుకోవాల్సింది అది. అలాంటి ఒక వేగ్ డిమాండ్, దాన్ని కూడా ఒప్పుకునేసినారు, కమిటీ చేసినారు. ఇంకా అయిపోయాయి కదా. వాళ్ళ ప్రకారం అయితే పరిపాలించే వాళ్ళ ప్రకారం సరే వీళ్ళు ఖలిస్తాన్ వాదులు అన్నారు, టుకే గ్యాంగ్ అన్నారు, అర్బన్ నక్సలైట్లు అందరూ చంపేసినారు కదరా. ఇంకెక్కడ నక్సలైట్లు ఉన్నారా బాబు? అర్బన్ నక్సలైట్లు అన్నారు, రకరకాల పేర్లతో తిట్టినారు. ఈ పిల్లలకి ఏమీ పట్టవు, అవేందో కూడా తెలియదు ఒక రకంగా. అవన్నీ తిట్టినారు, అయిపోయింది. ఇప్పుడు రాజీనామా చేసుకుని ఏం ప్రకటన చేశారు? దుష్టశక్తులు శక్తులు మూమెంట్ పడకుండా ఉండటానికి గౌరవనీయంగా మేము రాజీనామా చేసాం. ఏమన్నా చెప్పుకోరు నాయన, నువ్వు రాజీనామా చేసినావు, వాళ్ళ కోరిక నెరవేరింది, వాళ్ళు జంతర మంతరంలో పండగ చేసుకున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమి లెసన్స్ ఇచ్చింది ఇది అని అంటే కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ చూడాలి. ఇప్పటిదాకా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారు, లోపలేస్తారు, ఈడీని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు. అపోజిషన్ మీద ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో వేసినారు. వాళ్ళు కానీ పార్టీ మారి అఫీషియల్ పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు. అందరు ఇట్టే మాట్లాడుకుంటున్నారు స్వామి, నేను ఒక్కరిని మాట్లాడేది కాదు. అవతలు దూకితే వాషింగ్ పౌడర్ అయిపోతారు, పరమ పవిత్రులు అయిపోతారు. అప్పటిదాకా నిందలు ఎదుర్కొన్న వాళ్ళు కొత్తగా ఇంకో చట్టం తేబోతున్నారు. ఒక నెల ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉంటే ముఖ్యమంత్రులతో సహా ఇక ముందు పోటీ చేయడానికి వీలు లేదని చెప్పి చట్టం పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి అని అంటే కోపం వస్తాను, ప్రధానమంత్రిని కూడా కలుపుకున్నారు దాంట్లో. ప్రధానమంత్రి మీద కేసు పెట్టగలిగేది ఎవరయ్యా ఈ దేశంలో? పరిపాలించేదే వాళ్ళు. అటు వెళితే ఏంటంటే మమ్మల్ని కూడా పెట్టుకున్నాం కదా అని సమర్థించుకోవడానికి పనికి వస్తుంది. కుంపల ముంచే చట్టం అది. ముఖ్యమంత్రులు అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరందరూ అధికారంలో ఉన్న పార్టీ పక్క చేరితే సేఫ్, లేకపోతే అందరూ డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు ఎన్నికల్లో దిగుతారు, ఏదో వ్యాపారం చేస్తారు. వ్యాపారం అంటే లొసుగులు ఉంటాయి, లొసుగులు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఈడీ వస్తుంది, సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. అది చూపించి మీ అందరినీ టోకెన్ కొనుక్కోగలరు. ఇదివరకంతా ఎన్నికల్లో మ్యానిపులేషన్లు కష్టాలని ఉండేవి. దొంగోట్లు వేయాలా, సైకిలింగ్ ఓట్లు వేయాలి, ఈ గొడవ అంతా. ఇప్పుడేం బాధ లేదు. ఎన్నికల్లో నిలబెడితే డబ్బులు పంచాలి, ఈ బాధ కూడా లేదు. గెలిచిన కొనుక్కుంటే అయిపోద్ది, చాలా సింపుల్ అది. ఇప్పుడు ఇంకా కొత్తది కనిపెట్టారు, ఎస్ఐఆర్ అనే పేరుతో ఒక్కొక్క రాష్ట్రం లక్షల ఓట్లు మాయమైపోతాయి. ఆంధ్రలో 45 లక్షలు మాయమైపోయినాయి ఓట్లు. 45 లక్షల మంది చచ్చిపోయినారా? 45 లక్షల మంది వేరే ప్రాంతాలు వెళ్ళిపోయినారా? 45 లక్షలు డూప్లికేట్లా? ఎవరి వీళ్ళంతా? ఓటరు యొక్క ఓటుని భద్రపరిచే పని ఎన్నికల కమిషన్ ఆ పని తప్పించుకుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ టు జనవరి 25 దాకా ఓటర్ల నమోదు కార్యక్రమం చేస్తారు కదా. ఈసారి ఎందుకు వచ్చింది కొత్తగా? ఎందుకు వచ్చిందంటే మనకు నచ్చనాలు పీకేయచ్చు అని అనుకుంటున్నారు, అందుకే సర్రు వచ్చిందని. మొత్తం దేశంలో ఇప్పటికే 5 కోట్ల ఓట్లు మాయమైపోయినాయి. ఇంకొక 5-10 మాయమైతాయి దేశం అంతా పూర్తయ్యేటప్పటికి. అసలు ఓటు అనేది ఒక మనిషి ఈ దేశంలో బతుకున్నాను చెప్పుకోవడానికి పనికొచ్చే సాధనం. దాన్ని ఉందని నిరూపించుకుని పని ఓటర్ నెత్తన పెట్టి ఎన్నికల కమిషన్ ప్రశాంతం కూర్చుంది. నువ్వు ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది, లేకపోతే లేదు. 2024లో ఓటేసినాయి అంటే 2002లో మ్యాచ్ అయిందో చూసుకుంటున్నారు. అద్భుతమైన మెథడ్స్. ఈ మెథడ్స్లో పరిపాలించటం ఏమంటే మైనారిటీ లాంటి వాళ్ళు దూరం పెట్టి, అంటే వాళ్ళని దేశం వదిలిపెట్టి పొమ్మనరు. వాళ్ళు మన కింద బడి ఉండాలా. హిందువులు మెజారిటీ కదా మేము, మా చేతుల కింద అందరు ఉండాలనేది ఆలోచన. ఒక ప్రశ్న చూడండి, మీరు 1000 ఏళ్ళు ముస్లింలు పరిపాలించినారు, 200 ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించినారు బ్రిటిష్ వాళ్ళ తరఫున, 1200 ఏళ్ళు ఇతర మతాలు పరిపాలించున్నారు. ఇక్కడ 80% హిందువులు ఎట్టున్నారు. వాళ్ళు మతాంతీకరణ కానీ విచ్చలవిడిగా చేస్తే ఇంతమంది ఎందుకుంటారు? వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టుకున్నారు, సంపాదన, వాళ్ళ పవరు అంతే పెట్టుకున్నారు. అనేక చోట్ల గుళ్ళను పోషించినారు ముస్లింలు కూడా. కొన్ని చోట్ల పడగొట్టినారు. మసీదులు కూడా పడగొట్టారు ముస్లిం పాలకులు. హిందూ పాలకులు గుళ్ళను కూడా పడగొట్టారు గుళ్ళల ఆస్తుల కోసం. వాడికి డబ్బు కావాలా, అధికారం కావాలండి. గుడి ఏంది, మసీదు ఏంది, చర్చ్ ఏంది, ఏదైనా పడగొడతాడు వాళ్ళు. ఎవడైనా పడగొడతాడు, అది మనకు తెలుసు చరిత్రలో. హిందువులకు ఒక రాజ్యం ఉండాలి కదా, కాబట్టి మిగతా వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్ కింద మా కాళ్ళ కింద పడి ఉండండి అన్నారు. ముస్లింలు అంటే వీళ్ళకేం శత్రుత్వం లేదు, క్రిస్టియన్లు అంటే శత్రుత్వం లేదు. వాళ్ళందరినీ భయపెడితే భయపడుతుంటారు. భయపడ్డాడు యునైట్ అవుతాడు. యునైట్ చేయడానికి ఆయా ముస్లింలు క్రిస్టియన్ల నాయకులు కూడా పోటీపడి యునైట్ చేస్తారు. హిందూయిజం అనే పేరుతో, హిందుత్వ పేరుతో మన మీద దాడి జరుగుతుంది, జాగ్రత్త అని ఏకం చేస్తారు. వీళ్ళు ఏకమైతే చూసావా, ముస్లింలు ఏకమైనారు, క్రిస్టియన్లు ఏకమైనారు, మనకు ప్రమాదం వెళ్తో అని హిందువులకు చెప్పి మెజారిటీ మొత్తాన్ని భయపెట్టి వీళ్ళని ఏకం చేసి వీళ్ళని ఓట్ల కింద మార్చుకోవాలా, ఎల్లప్పుడూ గెలుస్తూ ఉండాలా. గెలిచి అదాని అంబానీ లాంటి క్రోని క్యాపిటలిస్టులకి సేవ చేస్తూ ఉండాలి. ఇదండి సారాంశం. వీళ్ళు ఉండాలా. ముస్లింలు ఉంటేనే ఇదంతా చేయొచ్చు. వాళ్ళందరూ దేశం వదిలిపెట్టి పొమ్మంటే ఎవరిని చూపించి ఉద్యమాలు చేయాలా? మతం, హిందూ మతం నుంచి దూరం ఎందుకు పోతారు? ఎవడైనా కుల వ్యవస్థే కారణం, వివక్షలే కారణం. హిందూ మతం చాలా సహనం కలిగిందే. ఈ కుల వ్యవస్థ లాంటి దరిద్రం లేకపోతే గణేశుడిని పూజిస్తాం, వాళ్ళ అన్నను పూజిస్తాం, సుబ్రహ్మణ్యాన్ని, వాళ్ళ నాయన్ని పూజిస్తాం, శివుణ్ణి. విష్ణుమూర్తికి శివుడికి బంధుత్వం పెట్టి ఆయన అన్న, ఆయన తమ్ముడు. బ్రహ్మదేవుడికి బంధుత్వం పెట్టాం. అందరి దేవుళ్ళని పూజిస్తాం, శక్తిని పూజిస్తాం, కాళికాదేవిని పూజిస్తాం, సాయిబాబాని పూజిస్తాం, అందరినీ పూజిస్తాం. 3 కోటి దేవతలు.
ఎవడు దేవుడు ఆడికే. ఒకప్పుడు తన్నుకున్నాం మనం కూడా, నిలునామాలు అడ్నామాల వాళ్ళమే. తన్నుకోవడం వేస్ట్ అని అర్థమై ఇప్పుడు మనిషి పేరులోనే శివనారాయణ అని ఉంటుంది. శివుడు నారాయణ. శివుడు అంటే అడనామాలు, నారాయణ అంటే నిలునామాలు. ఒక ఇంట్లోనే ఉంటారు 2-3 భావజాలను కలిగిన వాళ్ళు. క్వశ్చన్ బ్రాహ్మిన్స్ కాదు, బ్రాహ్మణుల మీద ఎవడు శత్రుత్వం చూపాల్సిన అవసరమే లేదు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అందులో పేదలు ఉన్నారు, అందులో కష్టజీవుల తరపున పనిచేసేటోళ్ళు ఉన్నారు, వెనకబడ్డ కులాల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్, బాలగోపాల్ లాంటి వాళ్ళు బ్రాహ్మిన్సే, పనిచేసిన దళితుల కోసమే. బ్రాహ్మణిజం ప్రమాదకరమైంది. హిందూ మతం ప్రమాదం కాదు, హిందుత్వం ప్రమాదమైంది. హిందూ మతాన్ని రాజకీయాలు వాడుకోవడం ప్రమాదం. రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలా, సెక్యులర్ స్టేట్ అని మనం రాసుకున్నాం, ఎవడు పాటించడు. ఈ స్థితిలో ఈ కాక్రోచ్ గాళ్ళంతా ఎక్కువ మంది హిందువులే. వీళ్ళకి అసంతృప్తి పెరిగితే రేపొద్దున హిందూ ఓటు బ్యాంక్ బద్దలైతే ఎట్లా? ఇప్పుడు హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవడానికి సరిపేరుతో మైనారిటీలు తీసేస్తాం, మహిళలను తీసేస్తాం, క్రిస్టియన్లు తీసేస్తాం. సరే, వీళ్ళందరూ పోయిన తర్వాత మిగిలేదు హిందువులే, మనకే ఓటేస్తారు కదా అనుకోవచ్చు మనం. కానీ కాక్రోచ్ గాళ్ళు హిందువులు వచ్చినారే, వీళ్ళందరూ దూరం అయిపోతే రేపొద్దున మన ఓటు బ్యాంక్ ఏమవుతుంది? ఇదొక భయం. దీంతోపాటు హిందువుల్లో కొంతమంది హిందుత్వం కుదరదు, హిందువులందరూ ఏకం కావాలని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య రమణమూర్తి గారని జయభారత నాయకుడు ఒక ఆయన హనుమంతుడి వేషం వేసుకున్న ఒక అతను బీజేపీ జెండా పట్టుకుంటే ఇట్ట పట్టుకున్నారు ఏంద్రా, మా హిందూ మనోభావాలు దెబ్బతింటున్నా అన్నాడు ఆయన. నారాయణుడు విశ్వరూపం చూపించినప్పుడు నారాయణుడు తలకాయ తీసాడు, మోడీ గారి బొమ్మ పెడితే ఇదేంద్ర ఇది అన్యాయము? నారాయణుడు తలకాయను ఉండాలా, కృష్ణుడు తలకాయను ఉండాలా? మోడీ తలకాయ ఎట్టు వచ్చింది ఇక్కడ అన్నందుకు? దానికి తోడు రామాలయాన్ని ఆధారం చేసుకొని గెలవాలనుకున్న వాళ్ళు బాలరాముడిని చేయి పట్టుకొని మోడీ గారిని నడిపిస్తున్నట్టు బొమ్మ. మీరు ఇట్లా ఏ కాకుండా బొమ్మలు మా హిందువులు మనోభావాలు దెబ్బతింటారని ఒక లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే చెప్తూ కొట్టిండు ఒకడు, కాశ్యపరెడ్డి అని. చెప్తూ కొడితే గొప్పడైండా, ఎదవాని తిడుతున్నారు అందరూ. భావాలు ఘర్షించే చోట ఫిజికల్ ఘర్షణ పనికిరాదు. దమ్ము ఉంటే వాదనలు గెలబోయి చెప్తూ కొట్టడం ఏంది? ఇంకొకటి దన్నదలుచుకుని నిన్ను దన్నగలడు. కొట్టడం పెద్ద పనే? చెప్పు ఉంది, చెయ్యి ఉంది, బుర్ర తక్కువ ఉంది, ఎవడైనా కొడతాడు. అది ఒక ఐడియలాజికల్ ఫైట్ నువ్వు చేయి చేతనైతే. ఐడియలాజికల్ ఫైట్ చేయడం చేతగానాడు ఫిజికల్ దాడికి వస్తాడు. ఇది ఇక్కడ జరుగుతుండేది. ఇక్కడేమవుతుంది? మెజారిటీ హిందువులు హిందుత్వం పక్క పోకుండా ఉంటే హిందూ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళు కూడా మన శత్రువులు అనుకున్నారు. కాక్రోచులు మన శత్రువులు, రమణమూర్తి లాంటి వాళ్ళు మన శత్రువులు, హిందువులకి ఏం పని, హిందుత్వం అనే వాళ్ళు మన శత్రువులు, వీళ్ళందరూ హిందూ ఓటు బ్యాంక్ దెబ్బతింటారు అనే ఒక భయం వచ్చి నష్ట నివారణ కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. ఇప్పుడు ఇంకా మొదలవుతుంది కథ. ఇందులో ఈ మూమెంట్ వలన జనానికి భయం తగ్గింది, ధైర్యంగా మాట్లాడటం మొదలెట్టారు. సోషల్ మీడియా అంతా బేవారసుగాల మీడియా అనుకుంటాం, ఇది కూడా ఆర్గనైజ్ చేయగలదని తేలింది. యూత్ అందరూ బేవారసుగాలు డిజిటల్ కాజీల్లో ఇలాగ నేను చెప్పిన జనరేషన్ జడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఒక సమస్య వస్తే దానికోసం గట్టిగా నిలబడతారు. ఏమాత్రం దౌర్జన్యం చేయకుండా కొట్టండి అని నిలబడ్డారు. పోలీసులు కొట్టడం శాతగా ఆగిపోయినారు. అటువంటి తెగింపు ఈ జనరేషన్లో ఉందనేది ప్రూవ్ అయింది. బలమైన పార్టీ బలం లేకుండా వెనక ఓ సంస్థ ఎట్ట బతుకుద్ది? ఈ వాదన మేము చాలా కాలం నాటి విన్నాం జనవిజ్ఞాన వేదికలో. 2002లో ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా జనవిజ్ఞాన వేదిక నడపాలనుకున్నాం మేము. ఏదో ఒక రాజకీయ పార్టీ వెనక బలం లేకుండా సంస్థ నడుస్తుంది మాతో మాట్లాడినారు. బతుకున్నాగా, నడుపుతున్నాగా. అయ్యా, సంస్థలు సరిగా ఆలోచించడం లేదని అనుమానం వస్తే అక్కడ దేలదిక ప్రజల దగ్గర పోయి కూర్చోవాలా. ప్రజలకు సమస్యలు ఉన్నాయి, జనం చెప్తారు నువ్వు ఎట్లా ప్రవర్తించాలో. ఈరోజు దేశంలో 100 సమస్యలు ఉన్నాయి. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే జనం దగ్గర పోయి కూర్చోండి, అర్థమవుతుంది. మేము అట్లా కూర్చున్నాం, మేము సర్వైవ్ అయినాం. ఈ జనరేషన్ జడ్ అట్లా సమస్య ఎదురైతే నిలబడుతుందని ప్రూవ్ చేసింది. ఏ పార్టీ అక్కర్లేదని తేల్చారు. మీడియా కానీ, డబ్బులు కట్టలు కానీ, రాజకీయాల మద్దతు కానీ ఏమి లేకుండా కూడా ఉద్యమం చేయగలమనేది ప్రూవ్ చేసినారు వీళ్ళు. పబ్లిక్ ఒపీనియన్ని పరిపాలించేటోళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి అనుకూలంగా అందరినీ మారుస్తారు అనుకుంటూ ఉండేవాళ్ళమే.
జనరేషన్ జెడ్ లాంటిది కూడా సోషల్ మీడియాతో కూడా ఒపీనియన్స్ బిల్డప్ చేయగలరనేది ప్రూవ్ అయింది. ప్రజాస్వామ్యం లెథార్జిక్గా ఉంది, ఇన్కాంపిటెంట్గా ఉంది. ఈ ప్రజాస్వామ్యం ఫెయిల్యూర్ అని మాట్లాడుకునేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగానే, అహింసాయుతంగానే, దౌర్జన్యం లేకుండా కూడా అత్యంత బలమైన ప్రభుత్వ పెద్దల యొక్క మెడలు కూడా వంచొచ్చని ప్రూవ్ అయింది. ఇంతవరకే ప్రూవ్ అయింది, ఇదే గుర్తించాలి. ఇంతకంటే మించి ప్రూవ్ అయింది అనకూడదు. ఇప్పుడు ఏం ప్రూవ్ అయినాయో అంతే ప్రూవ్ అయింది. ఏం జరిగితే బాగుండని కోరిక మనకు ఉండొచ్చు. ఈ ఉద్యమం పెరిగి 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 ప్రజలకు అనుకూలంగా లేని, ప్రజలకు వ్యతిరేకంగా ఉండి, ప్రజలకు నష్టం కలిగించే కొద్దిమంది ధనాఢ్యులకు మాత్రమే మేలు చేసి ప్రభుత్వాలు పోవాలనే కోరిక మనకు ఉండొచ్చు. ఈ కోరిక ప్రకారం ఈ కాక్రోచులు ప్రవర్తిస్తాయని మనకేం గ్యారెంటీ లేదు. అలాగని కాక్రోచులు ఉండేటోళ్ళు బుర్రలు లేని వాళ్ళు అన్నమా? అట్టేం కాదు. బాగా చదువుకున్న వాళ్ళే చాట్ జీపీటీ, డీప్సీకు, జెమిని ఇట్లాంటి వాటిల్లోంచి డేటా కలెక్ట్ చేసుకునేటోళ్ళే జీవితాన్ని తేలిగ్గా తీసుకోవచ్చు. అవును, నిజమే. 5 రోజులు పని చేస్తూ 2 రోజులు ఎంజాయ్ చేస్తూ ఏముంది అందులో తప్పు? విపరీతంగా ఆడపిల్లలు చదువుకోవడానికి వచ్చినారు, ఉద్యోగాలు చేయడానికి వచ్చినారు. వీళ్ళని తీసిపడేయడానికి కాదు. ఈ మూమెంట్లోనే ఆడపిల్లలు ఎక్కువ మంది పాల్గొన్నారు. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడతా ఉంది ఈ దేశంలో ఆడవాళ్ళే, మగపిల్లల కంటే కూడా. వేల మంది మాయమైపోయినారు ఆడవాళ్ళు ఈ దేశంలో. ఏం చేసినారు? వాళ్ళని అమ్మి పారేసినారు. అది ఒక బిజినెస్ కింద మారిపోయింది. ఈరోజు ఆడపిల్లలు అసెట్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు పోటీ పడుతున్నారు. మగపిల్లలు చేయలేని పని ఒకటి చేస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు. మగపిల్లలు ఎప్పటికీ కాలేరు. మిగతా అన్ని పనులు వాళ్ళు చేయగలరు. ఈ జనరేషన్ జెడ్ లక్షణం అది. ఇందులోనే పర్మియబిలిటీ వచ్చింది. కులాలు మతాలు లెక్క చేయటం వాళ్ళు. ఇప్పటికీ మధ్యతరగతి 100కి 90 మంది మా కులంలోనే పెళ్ళిళ్ళు జరగాల, మా పరువు పోద్దని మాట్లాడుకుంటున్నటువంటి దశ ఇది. 100కి 40 మంది జనరేషన్ జెడ్ కులాలు లెక్కే చేయటంలా. వాళ్ళకి అనుకూలంగా ఆలోచిస్తే ఈ పాత జనరేషన్స్ మర్యాదగా ఉంటుంది, లేదంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఈ జనరేషన్ జెడ్కి ఆల్ఫా జనరేషన్ జాయిన్ అవుతుంది, వాళ్ళు అసలు ఇంకా లెక్క చేయరు. ఆలోచించుకోవాలా. అలా జనరేషన్ జెడ్ బాధ్యతయుతం కూడా ప్రవర్తించగలదు. ఏమో ఈ జనరేషన్ జెడ్డే దీన్ని ఫిజులౌడ్ చేయాలని ప్రభుత్వం పూనుకుంటుంది. ఉద్యమం అయిపోయిందిగా, ఇంక పోరాటం మొదలవుతుంది. ఒక్కొక్కటి డేటా తీసుకుంటారు, ఒక్కొక్కరిని ఎట్లా వాడిని పక్కకు లాగేలా ఆలోచిస్తారు. సామధాన భేద దండోపాయాలు వాడతారు. మామూలుగా చెప్పి చూస్తారు, మీరందరూ ఏజెంట్లు అంటారు, వాడి ఏజెంట్లు, ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు చెప్తారు. ఆ ఉపాయం అయిపోయినాక దానోపాయం కొంతమంది కొనడానికి ట్రై చేస్తారు, భేదోపాయం ఒకటి తగాదాలు పెడతారు. ఇది నేషనల్ లెవెల్లో కూడా సరిపోయింది. కానీ ఆంధ్ర లెవెల్లో జరిగి ఉంటే కాపు కాక్రోచులు, కమ్మ కాక్రోచులు, రెడ్డి కాక్రోచులు ఇచ్చిండేమో. ఢిల్లీలో గారు తప్పించుకున్నారు. అట్లాంటి భేదాలు కూడా పెడతారు, చివరికి దండోపాయం వాడతారు, అన్నీ వాడతారు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ మూమెంట్ని డౌన్ టు ఎర్త్ అట్టడుక్కుపోయి నాశనం కావడానికి చూస్తారు. చెప్పుతో కాక్రోచులు నలిపేయాలని చూస్తారు. కానీ నలిపేయగలరు లేదు నేను కూడా చెప్పలేను. ఈ కాక్రోచులే విదేశాల్లో దాచిన 50 లక్షల కోట్ల నుంచి 100 లక్షల కోట్లు దొంగలెళ్ళి దాచుకున్నారు కదా. ఆ డబ్బంతా వెనక్కి తెస్తానని చెప్పినారు కదా 2014లో ప్రధానమంత్రి గారు. మీరు ఇంతవరకు తీసుకురాలే. తెచ్చి ఒక అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పినారు కదా. మేము తెస్తాం ఆ డబ్బు, అకౌంట్లు వేయం, ఈ దేశం బాగుపడడానికి వాడతాం అంటారేమో తెలియదు. ఓ ఇల్లు కట్టుకుంటే ఒక వ్యక్తి కంతులు కట్టలేదు జప్తు చేసి వెళ్తారు. తినక బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు ఎమర్జెన్సీకి పనికొస్తనుకుంటే 2016 నోట్ల రద్దు కాలంలో క్యూలో నిలబెట్టి 140 మంది చంపినారు మీరు. ఈ డబ్బుని కొద్దిమంది షావుకారులకు మీరు 25 లక్షల కోట్లు ఇచ్చినారు. చెప్తున్నారు 10% వసూలైందని. 10% వసూలు అయితే ఇంకా 22 లక్షల కోట్లు ఉంది. మేము అధికారంలోకి వస్తే డబ్బు మొత్తం వసూలు చేస్తాం. ఎవడెవడి దొంగతనం చేసిన పేర్లన్నీ ప్రకటిస్తాం. వాళ్ళు కానీ డబ్బు వెనక కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాం అని అంటారేమో చెప్పలేము. క్రోనీ క్యాపిటలిస్టులకి చట్టాలనే మార్చి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చిన చట్టాలన్నీ సమీక్ష చేస్తాం అంటారేమో. ఈ అడ్డగోలుగా సంపాదించిన సంపాదన మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేస్తాం అంటారేమో చెప్పలేము. 50% ఉండే మహిళలకి 1/3 ఇవ్వడానికి 20 ఏళ్ళు బిల్లు పెట్టుంటారా? 50% ఇవ్వాలి, డీలిమిటేషన్ సంబంధం లేకుండా ఇవ్వాలి
అంటారేమో, చెప్పలేం. ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు కూడా సగం మహిళలకు ఇవ్వాలి అంటారేమో, చెప్పలేం. ఈరోజు విద్య దగులుబాజీ విద్య ఉంది. గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షలు కక్కడం, ర్యాంకులు, మార్కులు, వీటి చుట్టూ తిరుగుతూ ఉంది. క్రియేటివ్ విద్య లేదు ఇక్కడ, సైంటిఫిక్ విద్య లేదు ఇక్కడ. అలాంటి సైంటిఫిక్ విద్య మాకు ఇవ్వండి. అందరి ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు, అందరికి ఉపాధి కల్పించండి. ఒక పక్క ఎక్కువ జనాన్ని కనమని మీరే అంటున్నారు, పెరిగి పెద్దోళ్ళైన మాకు మాత్రం ఉపాధి కల్పించరు. ఏంది డైకాటమీ అని అడుగుతారేమో, చెప్పలేం. జనాభాను తగ్గించుకోవడానికి ఈరోజు జనరేషన్ జడ్ కృషి చేస్తూ ఉంది. మీరు కనమంటే ఏం కనరోళ్ళు. ఈ ప్రపంచానికి 250 కోట్ల జనాభా అక్కర్లేదు. అందుకే ఫెర్టిలిటీ రేటు ఫారిన్ దేశాలు 1కి పడిపోయింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ 1.6కి పడిపోయింది. ఇంకా అడ్డగోలుగా పిల్లల్ని పుట్టిస్తున్నారు ఉత్తరాదిలో. డీలిమిటేషన్తో వాళ్ళకి మేలు జరిగే ప్రమాదం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా మాట్లాడతారేమో ఈ కాకురోచులే. ఎవరు చూశారు? సైంటిఫిక్ విద్య మీరు ఇస్తే ఇక్కడ మీరు ఉపాధి కల్పించలేకపోతే ప్రపంచం మొత్తం మేము వెళ్తాం. శాస్త్రీయమైన విద్య మాకుంటే ఏ దేశంలో అయినా మేము బతకగలం. మేము రెమిటెన్సెస్ దేశానికి పంపిస్తాం. బయటికి వెళ్ళినా మాతో మీకు నష్టం ఏముంది? మంచి విద్య మాకు ఇవ్వండి. ఈరోజు తయారైన ఇంజనీర్లు 90 మంది అంతర్జాతీయ స్టాండర్డ్స్ పనికిరారు అనుకుంటున్నారు. ఈరోజు తయారయ్యే డాక్టర్లు 1,00,000 మందికి సీట్లు వస్తున్నాయి. నీటిలో 20 లక్షల మంది పోటీ పడితే మావాడు డాక్టర్ అయితే మెడలో స్టెత్తు తెల్ల కోటలు ఆనందపడుతున్నారు తల్లిదండ్రులు. 5.5 ఏళ్ళు మెడికల్ కాలేజీలో చదివిన తర్వాత ఒక్క స్కిల్ కూడా శుద్ధంగా రాదు. అది కూడా ఇంజక్షన్లు వేయటం, అది కూడా 100% రాదు. ఇదొక విద్య, ఇదొక నైపుణ్యమా అని అడుగుతున్నారు పిల్లలు. వాళ్ళందరి తరఫున మాట్లాడతారేమో ఈ కాక్రోచులన్నీ. ఈ కాక్రోచులకి ఈ సరైన విద్య అందని కొత్త కాక్రోచులు జాయిన్ అయితే ఏమో ఆ పాసిబిలిటీని కూడా మనం రూల్ అవుట్ చేయలేము. అందుకని ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయడానికి పరిపాలించడం ప్రయత్నం చేస్తారన్నది ఒక పక్క ఉంది. ఈ కాక్రోచులు తెలివి తెచ్చుకొని, చిన్న మెదడే కాక్రోచ్కి, ఒప్పుకున్నా. వాళ్ళకంటే ఈ చిన్న మెదడు ఉండే కాక్రోచుల కంటే మెదడు మోకాల్లో అరికాల్లో లేకుండా మెదడును తాకట్టు పెట్టిన అభిమానులు ఉన్నారు ఈ దేశంలో. సినిమా యాక్టర్లకు అభిమానులు, రాజకీయ నాయకులకు అభిమానులు. అది మీ మెదడు మోకాలు అరికాల్లో ఉంటే మీ మెదడు మీ దగ్గర ఉన్నట్టు లెక్క. అసలు లేదు, తాకట్టు పెట్టేసినారు. వాళ్ళకంటే కాక్రోచ్ మెదడు మేలు. ఈ కాక్రోచ్ మెదడులో ఇందాక నేను చెప్పినట్టు ఆలోచిస్తే ఏమో ఎవరికి తెలుసు. ఫ్యూచర్ విల్ డిసైడ్. కాక్రోచ్లు నిలబడి దేశం కోసం మాట్లాడతారా, ఫిజుల్ అవుట్ అయిపోతారో చెప్పలేం. కానీ ఒక్కసారి తొలగిన భయం, ఒక్కసారి ఎదురు నిలబడి మాట్లాడగలం మేమనే ఒక ధైర్యం, ఇప్పుడు ఈ మూమెంట్ అణిగిపోయినా ఇలాంటి పద్ధతులే పరిపాలించేటోళ్ళు పాటిస్తే, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళ డేస్ నంబరుడు అనే స్థితికి మరలా కాక్రోచ్ ఉద్యమాలు రిజనవేట్ కావు అని చెప్పి నేనేం హామీ ఇవ్వలేదు.